నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు. మైసూర్ రాజ కుటుంబీకులతో కలిసి చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి యడియూరప్ప. సుప్రీంకోర్టు సీజేకు మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ లేఖ. ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధం ఉన్న కేసును వర్చువల్ కోర్టులో విచారణ జరపాలని వినతి. విశాఖ సింహాచలంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటన. పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం కమిటీని వేశామన్న మంత్రి. భారీ వర్షాలకు చిత్తడిగా మారిన ఉభయ గోదావరి జిల్లాలు. రోడ్డుపై నీరు చేరడంతో జనజీవనానికి అంతరాయం. అన్లాక్ తర్వాత తెరుచుకున్న పర్యాటక కేంద్రాలు. కరోనా నిబంధనల అమలుపై విశాఖలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్ష. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మామూలుగా అయితే మైసూర్ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యేవి. కానీ కరోనా వైరస్ కారణంతో ఆ వేడుకలు నిరాడంబరంగానే మొదలయ్యాయి. దసరా వేడుకలు అనగానే అప్రయత్నంగానే గుర్తుకొచ్చేది మైసూర్. 10 రోజుల పాటు అక్కడ వైభవంగా జరుగుతాయి. కర్ణాటక సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప మైసూర్ రాజ్య కుటుంబీకులతో కలిసి చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈసారి ఆ వేడుకను ప్రత్యక్షంగా చూసే అదృష్టం ప్రజలకు లేదు. ఉత్సవాలను లైవ్ టెలికాస్ట్లో చూడవచ్చు. నవరాత్రుల్లో రాజప్రసాదం, చాముండేశ్వరి ఆలయం కొత్త కాంతులను అద్దుకుంటున్నాయి. విద్యుత్ దీపాల వెలుగులో మురిసిపోతుంటాయి. మైసూర్లో దసరా ఉత్సవాలు నిర్వహించడం అన్నది 15వ శతాబ్దంలోనే మొదలైంది. విజయనగర పాలకులు కూడా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విజయనగర సామ్రాజ్య పతనం అయ్యాక మైసూర్ రాజులైన వడియార్లు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ವೈದ್ಯರು ಹೃದರೋಗ ತಜ್ಞರಾದ CM ಮಂಜುನಾಥ್ ಅವರು ಕೂಡಲೇ ಹೆಸರಿಸುವುದರ ಮೂಲಕ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರೊಟ್ಟಿಗೆ ಎಲ್ಲ ಇನ್ನಿತರ ಗಣ್ಯರು ಅವರ ಸಾಧನೆಯ ಪಟ್ಟಿ ಸಾಕಷ್ಟು ಇದೆ. ಡಾಕ್ಟರ್ TR ನವೀನ್ ಅವರು ಹುಣಸೂರು ತಾಲೂಕಿನಲ್ಲಿ ರತ್ನಪುರಿ ಕಾಲೋನಿಯಲ್ಲಿ ಸೇವೆಯನ್ನ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಉತ್ತಮ ವೈದ್ಯಾಧಿಕಾರಿ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಸ್ವಚ್ಛ ಆಸ್ಪತ್ರೆ ಪ್ರಶಸ್ತಿ ಕೂಡ ಇವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಇವರಿಗೆ ಬಂದಿದೆ. ಕೋವಿಡ್ ಆರಂಭದ ದಿನದಿಂದಲೂ ಕಂಟೈನ್ಮೆಂಟ್ ಝೋನ್ ಅಲ್ಲೂ ಕೂಡ ಕರ್ತವ್ಯವನ್ನು ನಿರ್ವಹಿಸಿದ ಹೆಗ್ಗಳಿಕೆ TR ನವೀನ್ ಅವರದ್ದು. ಮತ್ತೊಬ್ಬರು ಸ್ಟಾಫ್ ನರ್ಸ್ ರುಕ್ಮಿಣಿಯವರು ಇನ್ಚಾರ್ಜ್ ಮೇಟರ್ನ್ ಆಗಿ ಇಡೀ ಆಸ್ಪತ್ರೆಯ ನಿರ್ವಹಣೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ರೋಗಿಗಳ ಶುಶ್ರೂಷೆಯಲ್ಲಿ ತೊಡಗಿದ್ದಾರೆ. ಯಳಂದೂರು ತಾಲೂಕು ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ 2.5 ವರ್ಷ, ಚೆಲುವಂಬ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ, ಸಾಂಕ್ರಾಮಿಕ ರೋಗಗಳ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ, ಹೀಗೆ ಹಲವು ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಸೇವೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದ ಹೆಗ್ಗಳಿಕೆ ಇವರದ್ದು. ಪಿ ಕುಮಾರ್ ಅವರ ಪರವಾಗಿ ಅವರ ಪತ್ನಿ ಗೌರವವನ್ನು ಸ್ವೀಕರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವರದು ಮೂಲ ಕುವೆಂಪು ನಗರ ಪೊಲೀಸ್ ಠಾಣೆ, ಇದೀಗ ಪೊಲೀಸ್ ಆಯುಕ್ತರ ಕಚೇರಿ ಗೋವಡಿ ತಾಂತ್ರಿಕ ಕೋಶದಲ್ಲಿ ಕೆಲಸವನ್ನ ನಿರ್ವಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಪಿ ಕುಮಾರ್ ಅವರ ಪತ್ನಿ ಗೌರವನ್ನ ಪರಿಮಳ ಅವರೇ, ಈಗಾಗಲೇ ಸನ್ಮಾನಿತರಾದಂಥ 6 ಜನ ವಾರಿಯರ್ಸ್ ಅವರೇ, ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಯಾದಂಥ ಶ್ರೀಮತಿ ರೋಹಿಣಿ ಸಂದೂರಿ ಅವರೇ, ಎಲ್ಲ ಅಧಿಕಾರಿ ಮಿತ್ರರೇ, ಮಾಧ್ಯಮದ ಸ್ನೇಹಿತರೆ ಮತ್ತು ಈ ನಾಡಿನ ಸಮಸ್ತ ಬಂಧು ಭಗಿನಿಯರೇ, ನಾಡಿನ ಜನತೆಗೆ ಈ ದಸರಾ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳನ್ನು ಕೋರ್ತಾ ఇక విశాఖ సింహాచలంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జీవీఎంసీ సామాజిక భవనాన్ని ప్రారంభించారు. అడవివరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం కమిటీని వేశామని, గ్రామాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు అవినీతికి ఆస్కారం లేకుండా పాలన కొనసాగుతుందని చెప్పారు.
సింహాచలం కింద ఉన్నటువంటి అడివారం గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటి నుంచి ఉన్నటువంటి సింహాచలం పంచగ్రామాల భూ సమస్య తప్పనిసరిగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఆయన దృష్టిలో ఉంది. మరి కమిటీ కూడా వేయడం జరిగింది. తప్పనిసరిగా కమిటీ మీటింగ్లో కూర్చొని మరి కోర్టులో ఉంది కాబట్టి ఇష్యూ వీళ్ళని త్వరలో ఈ సమస్య పరిష్కారం చూపించడం జరుగుతుంది తెలియజేసుకుంటూ ఆ సింహాచలప్పన్న ఆశలతోటి. అలాగే ఇది గ్రామం కూడా రకరకాల కారణాలతో వెనకబడి ఉంది. ఒకటి BRTS రోడ్డు కంప్లీట్ కాదు, అలా మిగిలిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళ త్వరలోనే మరి పరిష్కారం చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ దీన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఆ సింహాద్రి అప్పన్న ఆశలతోటి. అలా సింహాచలం దేవస్థానం కూడా మరి తిరుపతి తర్వాత మన ఉత్తరాంధ్ర తిరుపతి అంటారు దీన్ని సింహాచలం దేవస్థానం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొంచెం బాగుపడతారు ఇక విశాఖ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పర్యటించారు. పాయకరావుపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నష్టాన్ని అంచనా వేసి నివేదికను అందిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామని చెప్పారు. ఖరీఫ్ పంట నష్టాలపై కూడా అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. భారీ అతి భారీ వర్షాల వల్ల జిల్లాలో ఇప్పటికే జరుగుతున్నటువంటి ఎన్యూమరేషన్ ఎక్సర్సైజ్ వేగవంతం చేసాం. ఈ వారాంతానికి పూర్తి చేసి సోమవారం కల్లా పంట నష్టాలు కానీ రోడ్లు భవంతులు అన్నిటికీ జరిగినటువంటి డ్యామేజెస్ని రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పంపించడం జరుగుతుంది. అయితే మనకి గౌరవ శాసనసభ్యులు పాయకరావుపేట బాబురావు గారితో ఈరోజు సోముదేవపల్లి గ్రామంలో వరాహ నది పైన నిర్మించినటువంటి ముందు ఏర్పడినటువంటి డ్రాయింగ్ ఏదైతే ఉందో అది ఫ్లాష్ ఫ్లడ్ వల్ల పూర్తిగా డ్యామేజ్ అయ్యి గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ప్రధానంగా ఉండేటువంటి రోడ్డును కూడా కోతకు గురయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఒక టెంపుల్ తర్వాత దాంతోపాటు ఇళ్ళు ఇవి డ్యామేజ్ అవటం మనం గమనించడం జరిగింది. ఈరోజు శాసనసభ్యులు బాబురావు గారితో అది ప్రత్యక్షంగా వచ్చి చూడటం జరిగింది. డ్యామేజ్ కొద్దిగా ఎక్కువగానే జరిగింది. దీనికి సంబంధించి తాత్కాలికంగా ముందు ఒక డిజైన్ ప్రిపేర్ చేశారు. అయితే దాన్ని మరింత మెరుగ్గా సోమవారం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈరోజు వారు సెలవు పెట్టారు. వారు కూడా వచ్చి శాశ్వత ప్రాతిపదికన దీనికి ఏ విధంగా మనం ఒక పరిష్కారాన్ని చూపించగలం అనే దానిపైన విశ్లేషించి త్వరగా దీన్ని రిపోర్ట్ ఇవ్వమని చెప్పాము. ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారికి, గౌరవ మంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి అందరికీ కూడా దృష్టిలో పెట్టి దీన్ని గౌరవ శాసనసభ్యులు మేము కూడా పర్స్యూ చేసి ఈ ఐటెంని వెంటనే ఈ వర్క్ టేకప్ చేయడానికి పూర్తి సాయశక్తులకు కృషి చేయడం జరుగుతుంది. ముందు కూడా ఎప్పుడు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా కూడా వరాహ నదిలో ఈ ప్రమాదం జరగకుండా, ఎందుకంటే కొంచెం తీవ్రంగానే ఉంది, ఎప్పుడైనా సరే ఆ స్లిప్పేజెస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని అరికట్టే విధంగా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఒకసారి గౌరవ శాసనసభ్యులు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఈరోజు చూసినాక ప్రమాద తీవ్రత, దాని యొక్క సమస్య తీవ్రత మనకి ఈరోజు అర్థమైంది. తప్పనిసరిగా దీన్ని టేకప్ చేసి
టెక్నికల్గా వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది మనం ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలు చిత్తడిగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు కాళ్ల ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక కాలనీలో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరులో బుధవారం తెల్లవారుజామునకు భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో భారీ వర్షం కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లాయి. రహదారులపై నీరు చేరడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఏలూరు పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలతో ఎద్దువాగు, జల్లేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అన్లాక్ తర్వాత తెరుచుకున్న పర్యాటక కేంద్రాల్లో అమలవుతున్న కరోనా నిబంధనలపై విశాఖలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. విశాఖలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారన్న అంశంపై ఆరా తీశారు. ముఖ్యంగా శానిటైజర్ను వినియోగించాలని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. విశాఖ ఋషికొండ బీచ్ జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై మంత్రి అవంతి హర్షం వ్యక్తం చేశారు. టూరిజం శాఖ మరి మీకు తెలుసు, ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్రం చేపట్టే టూరిజం పాయింట్స్, కేంద్ర ప్రభుత్వ సహకారం చేపట్టే టూరిజం పాయింట్స్, ఇది కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 3 రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు, ఈ టూరిజం స్పాట్స్ అన్ని తీసారా లేదా, తీసిన తర్వాత ఈ టూరిజం స్పాట్స్కి వచ్చేటటువంటి సందర్శకులకి, పర్యాటకులకి ఏ రకమైనటువంటి మరి నిబంధనలు పాటిస్తున్నారు, ఏ రకమైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు, కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు లేదా, తర్వాత ఈ టూరిజం సెక్టార్లో పనిచేసేటువంటి స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చారా లేదా, మరి వాళ్ళకి మీ అందరూ తెలుసు కోవిడ్ నిబంధనలు పాటించాలంటే మనం ఏమేమి నిబంధనలు పాటించాలని తెలుసు. శానిటైజ్ చేయడం కానీ, తర్వాత మరి ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టాఫ్కి కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, తర్వాత వచ్చే సందర్శకులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ టూరిజం సెక్టార్ని స్ఫూర్తిగా నడిపించాలి. ఎలా నడిపించాలనేది వారు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. సో మీ అందరూ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి కూడా టూరిజం సెక్టరే కాదు అన్ని సెక్టర్లో కూడా మనం కోవిడ్ నిబంధనలు తూచే తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే ఈ కోవిడ్ టెస్టులు కూడా మరి దేశంలో అత్యధికంగా చేసిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అలాగే అన్ని జిల్లాల్లో కూడా ఈ కోవిడ్ హాస్పిటల్స్ పెట్టడం, మరి ఎప్పటికప్పుడు వీళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వటం, మెరుగైనటువంటి వైద్యం అందించి ఈ ప్రజలకు కానీ సందర్శకులకు కానీ అలాంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది. మరి వాటితో పాటు మీ అందరూ తెలుసు, మన రాష్ట్రం గుజరాత్ తర్వాత అతిపెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. 943 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. సో ఈ కోస్ట్ లైన్లో ఎన్నో ఈ బీచ్ రిసార్ట్స్ కానీ, బీచెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. మరి వాటితో పాటు మంచి నదులు కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, అలాగే మంచి అందమైన అడవులు నల్లమల్ల ఫారెస్ట్ కానీ, ఈస్టర్న్ ఘాట్స్ కానీ. సుప్రీంకోర్టు సీజేకు మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధం ఉన్న కేసులను వర్చువల్ కోర్టులో విచారణ జరపాలని కోరారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలికాస్ట్ చేయాలన్నారు. లైవ్ టెలికాస్ట్ పద్ధతిలో విదేశాల్లో ఉందని, విదేశాల్లోగా మన దేశంలోని వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన వర్చువల్ కోర్టులపై తన సూచనలు సీజేకి మెయిల్ చేశానని తెలిపారు. రాజకీయ నాయకులపై కోర్టులో విచారణ జరిగినప్పుడు లైవ్ ఇవ్వాలి. కోర్టులో విచారణ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఏపీని 15 సంవత్సరాల పాటు పరిపాలించిన చంద్రబాబు కేసులు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్పై ఉన్న కేసుల విషయంలో లైవ్ టెలికాస్ట్ చేయాలని అన్నారు. కోర్టులపై ముఖ్యమంత్రి లేఖ రాయడం ఇదేమి కొత్త కాదని, గతంలో ముఖ్యమంత్రి సంజీవయ్య కూడా కోర్టులపై లేఖ రాశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సీజేకు ఏపీ ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై ఉండవెల్లి అరుణ్ కుమార్ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. కాదు జడ్జిమెంట్ల విషయంలో ఏమండి ఎలా ఉంటాయి? ఇప్పుడు జడ్జీలు ఎలా వస్తున్నారండి? అవును సార్, నీకు జడ్జీలు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? జడ్జి వాళ్ళు ఎలా వస్తున్నారు? మేము చెప్పేది, నేను మా కాంగ్రెస్ ఉన్నప్పుడు నేనే చెప్పేవాడిని, బాబు మాది హస్తం గుర్తు, మీది పాదం గుర్తు, ఎవడెళ్ళే కాళ్ళు పట్టుకుంటాడో గవర్నమెంట్లో ఉన్నవాడు వాడికి జడ్జీలు వస్తున్నాయి. దానికన్నా పరీక్ష ఉందా? దానికన్నా క్వాలిఫికేషన్ ఉందా? లాయర్ అయితే చాలు, తనకి ఇష్టమైతే. ఇప్పుడు ఒక అడ్వకేట్ జనరల్గా చేసినాడో లేకపోతే ఎవరో మొన్న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి అక్కడ మీటింగ్ పెట్టాడు వెలగపూడిలో, మహిళా సంగమం పెద్ద మీటింగ్ గుర్తుంది కదా మీకు? ఆ రోజాని వస్తుంటే అరెస్ట్ చేశారు. ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు పెద్ద సెన్సేషన్ అయింది. ఆ మీటింగ్లో ఒక జడ్జి గారు వచ్చి, సిట్టింగ్ జడ్జి గారు ఏం మాట్లాడారంటే, తెలుగుదేశం పార్టీ లేకపోతే మాకు అసలు భవిష్యత్తు లేదు, తెలుగుదేశం వచ్చిన తర్వాతే మాకు బీసీలకి లేడీస్కి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారు అని మైక్లో స్పీచ్ ఇచ్చింది ఆవిడ. అది మరి ఏంటి అర్థం? ఆవిడ తెలుగుదేశం వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇస్తుందా? మైక్లో చెప్పవలసిన అవసరం ఉందా? కనీసం పైన కూర్చోబెట్టిన తర్వాత మిలార్డ్ అంటారు. మిలార్డ్ అంటే భగవంతుడు. లార్డ్ కృష్ణ సెడ్, లార్డ్ అంటే భగవంతుడు. కింద కూర్చున్న వాడినే పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టేటప్పటికి ఆ భగవంతుడు అయినటువంటి కొన్ని లక్షణాలన్నీ వస్తాయి, రావాలనే పెడతారు. మీకు ఒకసారి రాజమండ్రి మీటింగ్లోనే పివి నరసింహారావు చెప్పాడు, అరుణ్ కుమార్కి టికెట్ ఏంటండి, ఎవరేస్తారండి ఓట్లు అంటే? ఆయన ఏం చెప్పాడు? 10 గులకరాళ్ళు ఉంటాయి, అందులో గులకరాయిని తీసి సింధూరం పూసి పెడతాం, అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ అవుతుంది, దండం పెట్టుకుంటాం. దాని అర్థం మిగతా గులకరాళ్ళు ఎందుకు పనిచేయవు, ఈ గులకరాయిలకే వాల్యూ ఉందని కాదు. ఏదో ఒక రాయి తీస్తాం అన్నీ, అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి, లేకపోతే ఇంక పార్టీ ఎందుకు? ఈవేళ అది తీసాం. జడ్జి కూడా అంతే, జడ్జిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మిలార్డ్ని సంబోధించిన తర్వాత, నాకు తెలుసున్న ఫ్రెండ్స్ ఒరే ఫ్రెండ్స్ జడ్జి లేని వాళ్ళు ఉన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదుతో పాటుగా కాళ్లను సీజ్ చేశారు. తాడిపత్రిలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది బుగ్గ సమీపంలో పేకాట ఆడుచున్నటువంటి 7 మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. విచారణలో వారు ప్రొఫెషనల్ గ్యాంబ్లర్స్గా నిర్ధారణ అయింది. ఆ సమయంలో వారి వద్ద నుంచి 4,37,710 రూపాయలు, 7 సెల్ ఫోన్లు, తర్వాత గ్యాంబ్లింగ్ సమీపంలో వారు ఉపయోగించే 2 కార్లను స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా వారి వద్ద బంగారు ఆభరణాలను పోలినటువంటి 3 ఉమా గోల్డ్ కవరింగ్ గాజులను కూడా అదే సమయంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గ్యాంబ్లర్స్లో మొదటి వ్యక్తి బుచ్చమ్మ గారి వెంకట్రామిరెడ్డి అని, ఇతను సుంకులమ్మపాలెం తాడిపత్రికి చెందినవాడు. ఇతను ప్రొఫెషనల్గా గ్యాంబ్లరు, ఆర్గనైజర్గా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటాడు. కొంతమంది జూదగాళ్లను వేరువేరు ప్రాంతాల నుంచి పిలిపించుకొని ఈ తాడిపత్రి ప్రాంతం, అదేవిధంగా కర్నూలు, కడప జిల్లాల్లో కూడా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ ఉంటాడని తెలుస్తూ ఉంది. ఇతని పైన గతంలో 5 కేసులు నమోదై ఉన్నాయి. ఇతని పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఈ ముద్దాయిలను దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది రిమాండ్ నిమిత్తం. తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా ఎక్కడైనా కూడా గ్యాంబ్లింగ్, మట్కా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే
వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొత్తం 10 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. దసరా రోజున ఎంతో మంది భక్తులకు అనుమతించాలన్న దానిపై అధికారులు కసరత్తు చేశారు. కరోనా వైరస్ కారణంగా భక్తుల సంఖ్య కుదించేందుకు ఆంక్షలను కఠినతరం చేయనున్నారు. నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. సరికొత్త కాంతులతో అమ్మవారి సన్నిధి కాంతులీడుతుంది. వనపర్తి జిల్లా పెబ్బేరు కేఎల్ఐ రిజర్వాయర్ ముంపుకు గురైన మోటార్ పంపులను పరిశీలించడానికి వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. పెబ్బేరు దగ్గర బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జాతీయ నాయకురాలు జాతీయ బీజేపీ రాత్రి మంత్రి గారు పోయింది. ఎవరన్నా మీరు ఆపినరా? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? ఏదైనా మంత్రి పోతే మీరు ఎవరు ఆపలేదు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? ఆన్సర్ ఇవ్వండి. ఏదైనా మంత్రి గారు పోయింది. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ సార్. నేను ఆ ప్రాజెక్ట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ హెచ్ఎఫ్ నగర్లో 57 మంది షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ నిలబడి దాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తూ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిఎన్ రెడ్డి, లేఖత్ అలీ, అరుణ్ కుమార్, నరసింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు నాగరాజు, షరీఫ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. लागे जा ये सब 100 का डिवाइड कर कल 50 दोस्त उधर दे देंगे. शादी मुबारक के यहाँ देंगे भाई एक डिक्शनरी लेके आज शादी मुबारक के यहाँ प्रोग्राम लगा के करें. और इससे पहले तो मैं घर घर करके दे दूँ सबको. और आज ये कोरोना ये सबका हम यहाँ बुला के देना चाह रहे. और इसके अलावा कोई पहले टाइम इससे चक्का है वही कुछ परेशान और चक्का हो तो 1 करोड़ रुपया एक ही डूजन में दे
कैसे जा रहे स्कीम पर। तो ये गरीब लोग का स्कीम है, ये गरीब पर ओके ओके इधर पलटो देखो छोटो देखो माँ छोटो హైదరాబాద్లోని బంజారా కాలనీ రంగనాయకుల గుట్ట ప్రజలు గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతం కావడంతో వరద వల్ల ఆర్థికంగా నష్టపోయారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి బీజేపీ నేత కళ్యాణ్ రావేందర్ రెడ్డి ముందుకొచ్చి వారిని అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 330 కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సామ రంగారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ ఆచార్య, స్థానిక బీజేపీ నాయకులు ఉగాది ఎల్లప్ప, కడారి యాదగిరి యాదవ్, గుడాల సంతోష్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కారణం తాలూకు ఈ ట్రంక్ లైను పూర్తి కాకపోవడము, ట్రంక్ లైను పూర్తయింది కూడా సరిగ్గా వినియోగం లేకపోవడం మూలాన మొన్న వచ్చిన వర్షానికి ఇక్కడంతా బీభత్సంగా ఈ రంగనాయగుట్ట కానీ, పక్కన ఉన్న అంబేద్కర్ కాలనీ కానీ, అదేవిధంగా బంజారా కాలనీ కానీ దాదాపు 1200 ఇండ్లు గత 4 రోజుల నుంచి జల దిగ్బంధంలో జలంలో ఉన్నారు. వాళ్ళకు సర్వం కోల్పోయారు. అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పప్పు ధాన్యాలు కావచ్చు, బట్టలు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏ వస్తువు లేకుంటే అన్ని సర్వం కోల్పోయారు. దాదాపు ఒక్కొక్క ఇంట్లోకి 6 ఫీట్. రోజు దాదాపు 4 రోజుల కింద అకాల వర్షం వచ్చింది, అందరికీ తెలుసు. మరి అదేవిధంగా హైదరాబాద్ డివిజన్లో దాదాపు 28 సెంటీమీటర్ల వర్షం పడ్డదని చెప్పి మాకు హెచ్చరిక ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినంత మాత్రాన స్పందించాల్సిన బాధ్యత ఎవరిదంటే గవర్నమెంట్ది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరు? టీఆర్ఎస్ కార్పొరేటరు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మరి గవర్నమెంట్ అంతా వాళ్ళది. కానీ మరి ఈ పేద ప్రజలు చూసే వాళ్ళు ఎవరు ఉండాలంటే ఉన్న అధికారంలో ఉన్నటువంటి నాయకులు చూసుకోవాలి. ఈ రోజు దాకా ఒక్కరికిట కనీసం మీకు ఏమైందని అడిగిన వాళ్ళు లేరు. మరి అదేవిధంగా మీదికెళ్ళి మీరు ఎన్ని రోజులు ఎక్కడ పోయారు? భారతీయ జనతా పార్టీ ఇవాళ 7 వచ్చిందంటే మేము అదే చెప్తున్నాం, బిడ్డ మీకు సాధన అయితే మీరు పెట్టండి, పెట్టకుంటే ఇంట్లో కూర్చోండి రాజీనామా చేసి. మేము మా కార్యకర్తలుగా మేము ప్రతి ఇంటికి మేము అందరం కలిసి ప్రతి ఇంటికి మా కార్యకర్తలతో హైదరాబాద్ డివిజన్లో ఇప్పటికీ దాదాపు ఆర్టీసీ సమ్మెలో కానివ్వండి, మరి లేకుంటే ఈ యొక్క మన లాక్డౌన్లో కరోనా విషయంలో కానివ్వండి, కరోనా విషయంలో దాదాపు 15,000 నుంచి 20,000 మందికి మేము కూరగాయలు అందించడం జరిగింది. మా వంతు సహాయం చేసినాం. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు దాదాపు 350 మందికి రోజు టిఫిన్ ఇవ్వడం జరిగింది అదే కరోనా టైంలో. మరి మొన్న 41 రోజు ఆర్టీసీ సమ్మె చేసేసినాం. ఆ రోజు మీరు ఎక్కడ పోయి టీఆర్ఎస్ నాయకులు ఇవాళ మేము చేస్తామని అంటున్నారు. బిడ్డ మీరు ఏం చేసిరో మాకు చెప్పండి, మాకు చూపిస్తే మేమన్నా పోతాం, లేదంటే మీరన్నా తప్పుకోరి. ఈరోజు రంగనాయక గుట్ట కానివ్వండి, బంజారా కాలనీ కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, ఈ చుట్టుముట్టున్న ముంపు ప్రాంతాలలో 1200 గ్రామాలు నీళ్లు పోయినాయి. మరి అన్ని నీళ్ళలో ఇంటి మీద ఉన్నా కానీ ఇప్పటిదాకా ఒకడు వచ్చి నీళ్ళు తీసిన పాపాన లేరు. ఎంఆర్ వాళ్ళు ఎక్కడ పోయారు? కమిషనర్ ఎక్కడ పోయిండు? మరి ఎవరు ఎక్కడ పోయారు? మినిస్టర్ ఎక్కడ పోయిండు? కేటీఆర్ గారు గిట్ట నేను విశ్వత్వ నగరం చేస్తా అంటుండు, ఏడ చేసిండు? 94లో మేము 1994లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మేము ఇచ్చినవి. మరి అదేవిధంగా మీరు చేయాల్సింది ఏంది? ఏం చేయట్లేదు. ఏమన్నంటే వాళ్ళు వస్తే చేయొద్దు, మేము వస్తే చేయాలంటారు. మీ కార్పొరేటర్ ఎక్కడ పోయిండు? ఎవరు నిలదీయండి, ఎవడొచ్చినా ఎంబడవాడి కొట్టండి. రేపు మీకు జాగ్రత్త. మీరు ఎవరైనా సరే మీ కార్పొరేటర్ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా నిలదీసి అడగండి. మీరు రేపు చేసే కార్యక్రమం చాలా ఉన్నాయి. మీరు అందరం మా ఎమ్మడి వస్తే మీ యొక్క నష్టపరిహారం మేమందరం ఇవ్వడానికి
ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 22 పథకాలు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికీ దిక్కులేవని, రుణమాఫీ కాలేదని, ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా కూడా విజయానికి సహకరిస్తారు. నేను ఏ ఊళ్ళోకి పోయినా కూడా ప్రజలు ఒకటే అడుగుతున్నారు, మనం మాకు ఈ ఇంట్లో ఎట్లా వచ్చినాయి అని అడిగితే ఇందిరమ్మ పథకం ద్వారా వచ్చినాయి, లేకపోతే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మొన్న జరిగిన హైదరాబాద్లో సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మేమందరం భట్టి విక్రమార్క గారితో వెళ్ళి మేము ఒకటే చూపించినాం. 1,00,000 ఇళ్ళు మీరు కడతా ఉన్నారు కదా, 1,00,000 ఇళ్ళు ఎక్కడున్నాయి అంటే కేవలం 3,000 ఇళ్ళు మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో 3,000 ఇంద్రమ్మ ఇళ్ళు జరిగింది. అలాగే ఇక్కడ మేము ఏ ఊరికి పోయినా, దుబ్బాక నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో పోయినా హరీష్ రావు గారు మీరు ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఎన్ని ఇంద్రమ్మ ఇళ్ళు కట్టినారు చూపించండి, మీరు చూపించండి, గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ చూపించండి. ప్రతి ఒక్క దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నారు, మాకు ఇల్లు వచ్చింది, మాకు ఇది వచ్చింది, కేవలం ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చింది, లేదంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాకు వచ్చినాయి, కానీ టీఆర్ఎస్ దాంట్లో కేవలం మాటలు తప్పించి మాకు వచ్చింది ఏది లేదు. టీఆర్ఎస్ పార్టీలోకి ముఖ్యమంత్రి గారు ఏ పరిస్థితిలో పోయిందో అందరికీ ప్రతి నాయకుడు, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడతాం. అక్కడ కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను. హరీష్ రావు గారు ఎక్కడికి ఉప ఎన్నిక జరిగినా కూడా ఆ ఉప ఎన్నిక ఉన్న నియోజకవర్గాన్ని నాకు 2 సిద్దిపేట అదొక కన్ను ఇదొక కన్ను అంటారు. మళ్ళీ వాళ్ళు అంటాడు సిద్దిపేట కానీ దుబ్బాక కానీ నాకు 2 కన్నులు అయ్యాయి. కరీంనగర్కి పోతే కరీంనగర్ నాకు 2వ కన్ను అంటారు. అసలు ఎన్ని కన్నులు ఉన్నాయి హరీష్ రావు గారిని నేను మీ ద్వారా అడుగుతున్నాను. హరీష్ రావు గారు ఈరోజు టీఆర్ఎస్ చెందినటువంటి అందరి నాయకులను కూడా ఈరోజు దుబ్బాకలో ధనబలంతో, ఖండబలంతో, పోలీస్ జులుముతో ఈ ఎన్నిక గెలవాలని ప్రయత్నిస్తున్న హరీష్ రావు గారు. నేను హరీష్ రావు గారిని ఒకటే అడుగుతున్న, హరీష్ రావు గారు ఇంతమంది శాసనసభ్యులను ఇంతమంది డబ్బులతో దింపడం మీకు అవసరమా అంటే దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీ పిండుకుంటుంది, ప్రజా వ్యతిరేకత టీఆర్ఎస్ ఉందని వాళ్ళ దాంట్లో భయం పెట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు. మైసూర్ రాజ కుటుంబీకులతో కలిసి చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప. సుప్రీంకోర్టు సీజేకు మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ లేఖ. ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధం ఉన్న కేసులను వర్చువల్ కోర్టులో విచారణ జరపాలని వినతి. విశాఖ సింహాచలంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటన. పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం కమిటీని వేశామన్న మంత్రి. భారీ వర్షాలకు చిత్తడిగా మారిన ఉభయ గోదావరి జిల్లాలు. రోడ్లపై నీరు చేరడంతో జనజీవనానికి అంతరాయం. అన్లాక్ తర్వాత తెరుచుకున్న పర్యాటక కేంద్రాలు. కరోనా నిబంధనల అమలుపై విశాఖలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.